నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వడ్డీ రీయింబర్స్మెంట్ విడుదల చేసిన సీఎం జగన్, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పథకాలు అందజేస్తున్నామని వెల్లడి. అంబేద్కర్ స్మృతివనం ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ నేతలు, అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని నాని. స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభం కానున్న అంబేద్కర్ విగ్రహం సభ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని తెలిపిన కలెక్టర్ ఢిల్లీ రావు. 12.77 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించామని, ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పాలన చేస్తున్నామని ఆయన అన్నారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. గతంలో సుమారు 5 లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు 50 కోట్లు పైబడి ఇచ్చామని చెప్పారు. 35,000 రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నామని, దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. అందులో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చు అవుతుంది. మౌలిక సదుపాయాలకు మరో 1 లక్ష ఖర్చు అవుతోందని సీఎం జగన్ చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్లు తదితర ఇంటి సామాగ్రి మీద కనీసంగా 40,000 మంచి జరిగేలా చేస్తున్నామని అన్నారు. ఒక్కో ఇంటి స్థలం విలువ జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉందని చెప్పారు. అన్నీ కలుపుకుంటే దాదాపు ప్రతి అక్క చెల్లెమ్మలకు 5 నుంచి 20 లక్షల వరకు ఒక ఆస్తిని అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగామన్నారు. ఈ అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, కేవలం పావలా వడ్డీకే 35,000 రూపాయల రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఈ మంచి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని సీఎం జగన్ తెలిపారు. ఇది పెద్దలందరికీ ఇల్లు మనందరికీ తెలుసు. డిసెంబర్ 2020 నాటికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దాదాపు 31 లక్ష మందికి ఆ రోజు ఇల్లు పట్టాలు ఇచ్చి, తర్వాత మొదటి విడత కింద 15,60,000 మందికి మన ఇల్లు శాంక్షన్ చేసి ఆ రోజు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. జూన్ 2021లో మనం ఇల్లు నిర్మాణం కూడా స్టార్ట్ చేశాము. తర్వాత పెంచుతూ ఈ రోజు వరకు 22,50,000 మందికి మనం ఆల్రెడీ హౌస్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మొన్న అక్టోబర్ నాటికి 5 లక్ష పూర్తి చేసుకొని ఈ రోజు వరకు దాదాపు 9 లక్ష ఇల్లు ఇంక్లూడింగ్ టిడ్కో హౌసెస్ మనం పూర్తి చేయగలిగాము. ఇప్పుడు ఇవి అన్ని హౌసెస్ మీ అందరికీ తెలుసు. 17,505 వైఎస్ఆర్ జగన్న లేఅవుట్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్క హౌస్ నిర్మాణం కోసం ప్రభుత్వం తరఫు నుంచి 1,80,000 రూపాయలతో పాటు మనం ఇది ఫ్రీ శాండ్ 20 టన్ శాండ్ ఇస్తున్నాము. అదేవిధంగా మిగతా మెటీరియల్స్ సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మిగతా దాదాపు 14 మెటీరియల్స్ 40,000 రూపాయల కాస్ట్తో, అంటే ఒక్కొక్క లబ్ధిదారులకి సుమారుగా 2,70,000 రూపాయల వరకు హౌస్ సైట్తో పాటు ఇది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే మనకు లోన్స్ తీసుకున్నారో వాళ్ళకి మనం దాదాపు 47 crores రూపీస్ ఇంట్రెస్ట్ రింబర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇవి హౌసెస్తో పాటు ప్రతి ఒక్క కాలనీలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా ఆదేశం ఇచ్చినారు. ప్రతి ఒక్క ఇల్లుకి కూడా కరెంట్ కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ సోక్ పిట్ కానీ, అదేవిధంగా 25 హౌసెస్కి ఉన్న ఎక్కువ లేఅవుట్స్లో ఒక మంచి ఆర్చ్ కూడా ఏర్పాటు చేయాలి అనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఈరోజు సార్ ప్రతి ఒక్క కంప్లీటెడ్ హౌస్కి ఎలక్ట్రిసిటీ, వాటర్, సోక్ పిట్, అదేవిధంగా 25 హౌసెస్కి అప్పు ఉన్న లేఅవుట్కి ఖచ్చితంగా ఒక ఆర్చ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దీంట్లో కలెక్టర్స్ కానీ, అదేవిధంగా ఫీల్డ్ స్టాఫ్ అప్ టు విలేజ్ వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్, వాలంటీర్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి లబ్ధిదారులు కూడా ఈ రోజు మనం ఇంకా ఇప్పటికి మనం దాదాపు 9 లక్ష ఇల్లు పూర్తి చేసుకొని మిగిలిన 13 లక్ష ఇల్లు ఏమైతే మనకు నిర్మాణంలో ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేయాలని కోరుతూ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నౌ వి విల్ హ్యావ్ ఎ సర్ విత్ యువర్ పర్మిషన్ షార్ట్ ఆడియో వీడియో ఫిల్మ్ సార్.
Audio film. Oh, yes, correct. ఆ ఇళ్ళు పేదల కలలలో ఇళ్ళు, అక్క చెల్లెమ్మల సాధికారత చిహ్నాలు, వారికి సరికొత్త గుర్తింపు గౌరవాలు, ఆ కుటుంబాల ఆనందాల పరవళ్ళు. నా పేదింటి అక్క చెల్లెమ్మల కొరకు దాదాపుగా 31 లక్షల ఇళ్ల స్థలాలిచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. వేగంగా కూడా ఆ ఇల్లు కూడా ఇప్పుడు నిర్మాణంలో కనిపిస్తా ఉన్నాయి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం పథకాలు అమలు చేస్తూ తన వంతు అండగా నిలుస్తున్నాడని చెప్పారు. స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. దళిత వాడల్లో ఊరు చివర కనిపించే అంబేద్కర్ విగ్రహాలను నగర నడిబొడ్డున పెట్టిన ఘనత జగన్ సొంతమని చెప్పారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగం ద్వారా దళితులకు అన్ని అవకాశాలు కల్పించారని అన్నారు. ప్రపంచంలోనే మేటి రాజ్యాంగం అంబేద్కర్ రాసిందే అని కొనియాడారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పేదరిక నిర్మూలనకు జగన్ పాటుపడుతున్నారని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జగన్ పేదలకు అండగా నిలుస్తున్నారని, జగన్ గొప్పతనాన్ని రాష్ట్ర ప్రజల తరపున అభినందిస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ అందరికీ ఆదర్శమని ఎంపీ నాని సూచించారు. అందరికీ నమస్కారం. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల పెన్నిది, పేదల పాలిట దేవుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం. దాన్ని విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు, ఆల్మోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయటం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గోను సంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరకయాతనకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. బావి దగ్గర, గుడి దగ్గర, నీళ్ళ దగ్గర, ఎక్కడైనా సరే, చదువు దగ్గర, అన్ని చోట్ల కూడా ఆయన వివక్ష అనిపించినప్పటికీ ఆయన ఒక కష్టంతో, ఒక పట్టుదలతో, కమిట్మెంట్తో ఆయన బాగా చదువుకుని బరోడా మహారాజు గారి యొక్క ఆర్థిక సాయంతో కొలంబియా యూనివర్సిటీలో మరి చదువుకోవటం, అక్కడ ఆయన పిహెచ్డి చేయటం, ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో నిపుణులుగా మరి పిహెచ్డి, దాన్ని మాస్టర్స్ చేయటం, ఆ తర్వాత అనేక రకాలుగా ఆర్థిక, సామాజిక, అట్లాగే కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం మీద ఆయన పట్టు సంపాదించడం జరిగింది. ఆ తర్వాత మా భారతదేశం వెనక్కి వచ్చి ఇక్కడ సామాజిక పరంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద, కుల వివక్ష మీద, అంటరానితనం మీద అనేక రకాలుగా కూడా ఆయన పోరాడినటువంటి పరిస్థితి. ఆ రోజు గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు మరి అంటరాని కులాలకి, అట్లాగే కుల వృత్తులు చేసిన కులాలకి గౌరవం కల్పించాలన్నారు తప్ప, ఆ రోజే గాంధీ గారితో మరి ఆయన చేసినటువంటి డిస్కషన్ కానీ, డిబేట్ కానీ అంబేద్కర్ గారు ఈ అంటరాని కులాలు కానీ, లేదా వెనకబడిన కులాలు కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ, వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి ఇది కల్పిస్తేనే, ఇది మొత్తం ఆర్థికపరమైన నిలకడ కల్పిస్తేనే
మరి ఈ భారతదేశం బాగుంటుందని ఆ రోజు కూడా డిబేట్ డిస్కషన్ జరిగింది గాంధీ గారితో. దాంట్లో నిజంగా కూడా అంబేద్కర్ గారు గెలిచినట్లే. అట్లా అనేక రకాలుగా ఇది చేసినప్పుడు తర్వాత ఆయన సామాజిక సేవలో కానీ సామాజిక న్యాయంలో కానీ అనేక రకాలుగా కూడా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఫస్ట్ లా మినిస్టర్గా ఆయన, అట్లాగే ఈ రాజ్యాంగ కమిటీ రాసే కమిటీకి చైర్మన్గా ఆయన చేసినటువంటి పనులు, ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ ప్రపంచంలోనే ఒక మేటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. అది అంబేద్కర్ గారు చేతుల మీదుగా రచించబడినటువంటి రాజ్యాంగం. ఇవాళకు కూడా మరి భారతదేశం రాజ్యాంగంలో ఏదో అక్కడ ఇక్కడ స్వల్ప సవరణలు తప్ప మెజారిటీగా దాదాపు 80% పైన ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందంటే అది ఆయన యొక్క మేధస్సు గొప్పతనం. అట్లాగే ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలి, పేదలందరినీ ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలి, అట్లాగే ముఖ్యంగా సంతోషంగా ఉంచాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద నిరుపేద వర్గాలని సంతోషంగా ఉంచాలి ఈ రాష్ట్రంలోని ఒక కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఆ వర్గాల కోసం పోరాడుతున్నటువంటి నిజమైన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కుల వివక్షత కలిగిన వారు ఆర్థికంగా నిలబడినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. విగ్రహ ఆవిష్కరణ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ ఐలాపురం కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బూదాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక సమత సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు కేశినేని నాని, నందిగం సురేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, ఆసిఫ్, జూపూడి ప్రభాకర్, పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంబేద్కర్ను ప్రజలంతా స్మరించుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ పేదరికంతో బాధపడుతూ ఆర్థిక సామాజికంగా ఎన్నో వివక్షలకు గురైన మొక్కవోని దీక్షతో ఎన్నో ఉన్నత చదువులు చదివారని కొనియాడారు. శిరస్మరణీయుడిగా చూసుకోవాలా, అంబేద్కర్ గారిని భావితరాల దిక్సూచిగా చూసుకోవాలా. అంబేద్కర్ గారు భావితరాలకు ఒక దిక్సూచే కాదు, ఆయన అడుగుజాడల్లో నడిస్తే దేశం గర్వించే విధంగా పేదవారైన వారి యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి, వారి ఆలోచనలు మెరుగుపడతాయి, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కావాల్సిన హక్కులు వస్తాయి. అందుకనే అలాంటి అవకాశాలు కావాలని ఆలోచించిన ముఖ్యమంత్రిగా ఎవరు ఊహించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని విజయవాడ నడిపొట్టిన మీ అందరికీ తెలుసు. ఉద్దండులు నడియాడిన ప్రాంతం, మేధావులు ఉన్న ప్రాంతం, సామాజికంగా ఉన్నతి చెందినటువంటి కమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కోట్ల ఖరీదు చేసే ఆస్తి 18 ఎకరాల పైబడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆలోచించినటువంటి ఏ దళిత నాయకుడు అడగలా, ఏ దళితులు అక్కడ పెడతారని ఆలోచించరా. అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని జీవోని విడుదల చేయటం అనేది గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి గారి నుంచి మధ్యలో వచ్చినటువంటి ఆయన బ్రైట్ చైల్డ్గా అభివర్ణిస్తా ఉన్నాం. అలాంటి గొప్ప కార్యక్రమానికి 186 కోట్లు అనుకున్నా ముందు. దానికి అదృష్టం కొద్దీ నేను ఆ కమిటీకి చైర్మన్గా నన్ను నియమించారు. పండగ వాతావరణం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. విజయవాడ నడిబొడ్డున ఎవరు ఊహించిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 125 అడుగుల అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ నిర్మించాలని చెప్పని, విగ్రహమే కాదు ఆ యొక్క ఏదైతే ఈరోజు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పని ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు.
దాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే ఒక మైలురాయిలాగా ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా ఆ శిల్పాన్ని అద్భుతంగా కూడా రూపొందించడం జరిగింది. రేపు సాయంత్రం మరొక 24 గంటల్లో ఆ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దాదాపు కొన్ని లక్షల మంది మన ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దేవేంద్ర రమేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కోదాల శ్రీనివాస్ గారికి, దండాజీ గారిని పైకి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మా అందరికి ఎంతో సన్నిహితులైన మెరుగు నాగార్జున గారికి, అదేవిధంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి ఈరోజు మనందరి గారు అండగా ఉంటూ రేపు జరగబోయే అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా మొత్తం 7 నియోజకవర్గాల నుంచి గారు ఆ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జనాభా కానివ్వండి, అందరినీ ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ఈరోజు ప్రణాళిక చేస్తున్న మరొక పెద్దలు మన అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే దేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన రాష్ట్రంలో జరగడం నిజంగా మన అదృష్టం. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇదే పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో సింగపూర్ టౌన్షిప్ కి ఈరోజు డెవలప్మెంట్కి ఇస్తే, ఈరోజు ప్రైవేట్ కంపెనీకి డెవలప్మెంట్కి ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అంటే భావి తరాలు రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని గుర్తుపెట్టే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్తూ తప్పకుండా రేపు జరగబోయే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి రావాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు మన విజయవాడ వైఎస్ఆర్సిపి నగర ఎస్సీసీల అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, అట్లాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు, అట్లాగే నెక్స్ట్ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు, సచిప్రియ గారు, అట్లాగే చల్రారు, మాజీ మేయర్ విజయవాడ మాజీ మేయర్ గోగుల రమణారావు, డిప్టీ మేయర్ గోగుల రమణారావు, అందరికీ పేరు పేరున వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులకి, అట్లాగే ఈరోజు కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాదాపు భారీ అంటే ఇంక్లూడింగ్ బిల్డింగ్ హైట్ కలిపి 250 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొడ్లో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతా ఉంది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్దే అని టీడీపీ నేతలు అన్నారు. కూడు గూడు గుడ్డ అందిస్తే వారి జీవితాలు మారతాయని గ్రహించి వారికి అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా సింగినగర్ పైపుల్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు నటుడిగా అద్భుతమైన పాత్రలు పోషించి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు దేశమంతటా అమలవుతున్నాయని అన్నారు. ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనమని, పేదవాడి కనీస అవసరాలైన కూడు గుడ్డ సమకూర్చుకునేలా ఆలోచన చేసి వాటిని సమకూర్చిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలకు రేషన్ కార్డును దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి తెలుగు ప్రైడ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు సినీ రాజకీయ జీవితాన్ని వదులుకొని తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టి
ఈ రాష్ట్ర రాజకీయాల్లో, తెలుగు రాజకీయాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. సంక్షేమ పథకాలకు అర్థం తెచ్చింది అన్న ఎన్టీఆర్. ఎందుకంటే పేదవాళ్ళకి 30 రూపాయలు పింఛను ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ మొదలుపెట్టిన పింఛను ఇవాళ 3000 అయిందంటే తెలుగుదేశం పార్టీ దానికి కారణం అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అంతేకాదు పేదవాళ్ళకి పక్కా గృహాలు, పేదవాళ్ళకి, ఎస్సీలకి, వెనుకబడిన బీసీ తరగతులకి రాజకీయ ప్రాధాన్యం కానీ, ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయడం కానీ చేసింది ఆ మహానుభావుడు ఎన్టీఆర్. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పేదవాళ్ళకి, రాష్ట్రానికి శనలేని సేవలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసుకుంటూ ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో వాడవాడల అన్ని చోట్ల కూడా అనేక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. పళ్ళు పంపిణీ కానించి, అన్నదానాలు కానించి, రక్తదానం కానించి అనేక సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి ఆ మహానుభావుడు ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేసాం. మేము భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసిందో ఆ డిమాండ్ని రాబోయే ప్రభుత్వంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి పదే ఆ మహానుభావుడికి ఇవ్వాల్సిన జాతీయ స్థాయి గుర్తింపుని మరి రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వంలో కూడా విజ్ఞప్తి చేసి సాధించి తీరుతాం. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇవ్వాలి, తెలుగు వాళ్ళని గుర్తించాలి. ఈ సౌత్కి ప్రైడ్ అయినటువంటి ఎన్టీఆర్ని గుర్తించాలి, భారతరత్న ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. ఈరోజు రా కదిల్రా అనే నినాదంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఈ మోసగారి అవినీతి ప్రభుత్వంలో ఏ విధంగా పేద వర్గాల జీవితాలు తల్లకిందలేనియో వాళ్ళని మళ్ళా తిరిగి నిలబడటం కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావటం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో తెలియజేస్తూ ఉంది. ఈరోజు గుడివాడలో బహిరంగ సభ, మరి ఈరోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంది. ఆటోలను సీజ్ చేసింది, బస్సులను నిలిపేసింది, రోడ్లు బ్లాక్ చేసింది. అంతేకాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి కొడాలి నాని ఎన్నో రకాలుగా ఆ సభని ఫ్లాప్ చేయడానికి, ఆ సభకి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రజాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు సభ దిగ్విజయవంతంగా 2 లక్షల మందితో ఆ సభని అద్భుతంగా పూర్తి చేస్తాం. రా కదిలిరా సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగిస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో నెలకొల్పడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు చెప్పారు. 19న సీఎం జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలియజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభకు 125,000 మంది ప్రజలు వస్తారని అంచనా వేశామన్నారు. ఈ సభకు వచ్చేవారికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. సభానంతరం స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి లేజర్ షో ద్వారా ఆవిష్కరిస్తారని కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. మీడియా మిత్రులకి, అధికారులందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు బ్రీఫ్ చేసినటువంటి విధంగా ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పున్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3.5 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. 1-2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది గారు సీఎం గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము.
ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్, నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది బెసఫజ్రయ్య జంక్షన్లో ఉన్న రెడ్ సర్కిల్ పాయింట్ అవ్వచ్చు, సికామణి పాయింట్ అవ్వచ్చు, ఇలా ఆ ఎలైటింగ్ పాయింట్ నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఎలైటింగ్ చేసేసుకొని దింపి వాళ్ళకి తగ్గ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ దగ్గరికి అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మాకు గ్రౌండ్ మొత్తం అంతా ఉంది. తర్వాత గ్యాలరీస్ అనేటువంటి ఉంటాయి, B2I గ్యాలరీస్ కింద ఉంటాయి, పైన ఉంటాయి. అక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన బెసఫజ్రయ్య గ్రౌండ్ ఉంటుంది. ఈ అన్ని గ్రౌండ్స్ని కూడా ప్రాపర్గా అనేటువంటిది లైటింగు, అన్ని రకాలైనటువంటి శానిటేషను, టాయిలెట్సు అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇన్ అడిషన్ టు దట్ ఒక 2 కిలోమీటర్ల MG రోడ్లో మాకు స్టాచ్యూ దగ్గర నుండి టువార్డ్స్ DV మనోహర్ వరకు ఇక 2 వైపులు కూడా ప్రాపర్గా పబ్లిక్ అనేటువంటి ఇక్కడ కూడా ఒక 20 వరకు LEDs అనేటువంటి పెట్టుకున్నాం. ఎంటైర్ ప్రోగ్రామ్ అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ అంతా LEDs ద్వారా చూడడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటున్నాము. డిఫరెంట్ జంక్షన్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ మెయిన్ వెన్యూ అయినటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో అనేటువంటిది కూడా పెట్టుకుంటున్నాము. సో ఇంకా వచ్చేటప్పుడు కావాల్సినటువంటి ప్రాపర్ శానిటేషను, వాటరు, స్నాక్స్ ఆ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అనేటువంటిది కోఆర్డినేషన్తో అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎంటైర్ మీరు ఇక్కడ ఒకవేళ MG రోడ్లో ఉన్నప్పటికీ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నప్పటికి కూడా మీరు అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర అనేటువంటిది గౌరవ CM గారు లేజర్ షో చేసినప్పటికీ కూడా లేకపోతే ఫైర్ వర్క్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గార్లాండ్ అనేటువంటిది యాక్చువల్గా వెళ్ళి ఫుడ్ దగ్గర అనేటువంటిది మనకి ఫ్లవర్స్ అనేటువంటి ఆఫర్ చేసినప్పటికీ కూడా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దిస్ 36కి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి విజిబుల్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి MG రోడ్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం లేదు. సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ ఎస్సీలకు కేటాయించాలంటూ వైసీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ భావజాలంతో సుస్థిర పరిపాలన అందిస్తున్న సీఎం సెంట్రల్లో జనాభా తమాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సుమారు 90,000కు పైగా ఓటు బ్యాంకు ఉన్న నేపథ్యంలో ఎస్సీలకు సీటు కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఎస్సీలకు కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నేతలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. మీడియాతో మాట్లాడిన ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా, వైసీపీ సెంట్రల్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గుడిసె శ్యాంబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంతో ఈ రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ తమ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి విజయవాడ సెంట్రల్ సీటును కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు. జనాభా తమాషా ప్రకారం సెంట్రల్లో ఎస్సీలకు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల ఓటు బ్యాంకు 90,000కు పైగా ఉందన్నారు. ఈ సీటును ఎస్సీలకు కేటాయిస్తే గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు మరి అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. వినతిపత్రం సమర్పించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ విజయవాడ నగరంలో గత ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా నిజమైన అంబేద్కర్ గారి ఆశయ సాధకుడు ఎవరన్నా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించుకునే దానికోసం అని చెప్పని ఒక బ్రహ్మాండంగా ఈ విజయవాడ నగరంలో అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ఈ సందర్భంగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆల్రెడీ మొన్న గతంలో కూడా చెప్పాం, మొన్న ఈ మధ్యన కూడా అయోధ్య రామిరెడ్డి గారిని, మర్రి రాజశేఖర్ గారిని కూడా కలిసాం. నిన్న కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించడానికి వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా కలుద్దామని చెప్పిన ఆలోచన చేసాం, కానీ అక్కడ ఫుల్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల కలవలేకపోయాం. వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 58,000 ఎస్సీ ఓటింగ్ కానివ్వండి, 5,000 ఎస్టీ ఓటింగు, 5,000 క్రైస్తవుల ఓటింగు, దీంతోపాటుగా మా ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి 27,000 నుంచి 30,000 ఓట్ల దాకా మావి కూడా ఉన్నాయి. వీటిలన్నిటితో పాటుగా చిన్న సామాజిక వర్గం అంటే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో ఏంటంటే దళితులు అనంగా, మైనార్టీలు అనంగా, బీసీలు అనంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి ఇంకా ఉందని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. ఇచ్చిన సందర్భంగా పోయిన వారంలోనే అయోధ్య రామిరెడ్డి గారిని కలిశాము, రాజశేఖర్ గారిని కలిశాము. 3 రోజుల క్రితమే విజయసాయిరెడ్డి గారిని కలుద్దామని అనుకున్నాము. అక్కడ ఉన్నటువంటి ఫ్లోటింగ్ వల్ల మేము కలవలేకపోయాము. మా ఆరాధ్య దైవం అయినటువంటి అంబేద్కర్ గారికి మా వినతిని సమర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో 58,000 ఓట్లు ఎస్సీలు ఉన్నాయి. దళితుల ఓట్లు అన్నిటిని సమకూర్చుకొని మేము నియోజకవర్గంలో పనిచేయడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక అభ్యర్థన చేయడానికి మేము ఇక్కడికి వచ్చామండి. ఈ అభ్యర్థన కూడా ఏంటంటే ఒక సామాజిక వర్గానికి ఒక నాయకుడిని ఎన్నుకునే విధంగా ముఖ్యమంత్రి గారికి వినతి చేయడానికి అని చెప్పేసి వచ్చాం. ఆయన మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలు అని చెప్పేసి ఏ మీటింగ్లో ఉన్నా కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి మా ఎస్సీ సోదరుడికి అవకాశం ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతించుకోవడానికి వచ్చాము ఇక్కడికి. ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మా సామాజిక వర్గం అయినటువంటి బెజ్జం రవికుమార్ గారికి ఒకసారి ఈ టికెట్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారికి వినతించుకుంటున్నాం. అలాగనే విజయవాడ నగరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆత్మీయ సమావేశం గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కార్పొరేటర్లు, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు మరియు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ప్రతినిత్యం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వ్యక్తి కేశినేని నాని అని అన్నారు. టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. నానికి దేవినేని కుటుంబంతో అవినాభావ సంబంధం ఉందన్నారు. వైసీపీలో చేరగానే నానిని విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024లో జగన్మోహన్ రెడ్డిని మరోమారు సీఎంగా చేసుకుంటామని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని చెప్పారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారని, తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. అనంతరం ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ విజయవాడ అంటే గుర్తొచ్చేది దేవినేని నెహ్రూ అన్నారు. అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 100 మందిని తీసుకురావటం కూడా గగనమే అని, గద్దె రామ్మోహన్ సమావేశాలకు 25 మంది వస్తే ఎక్కువ అని ఎద్దేవా చేశారు. దేవినేని నెహ్రూకి నేనంటే చాలా అభిమానమని గుర్తు చేసుకున్నారు. నేను టీడీపీలో ఉంటూనే చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదని అప్పట్లో అవినాష్కు చెప్పానని చెప్పారు. రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటే ఎవరు ఏంటి రోడ్లన్నీ బాగా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు రేపించారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు. అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అట్లాగే ప్రతి కాలనీలో పొద్దు నుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం 21 డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పని చేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది. అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా
మరి పార్టీ కార్యక్రమాలు అవనండి, అలాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. నిత్యం పార్లమెంట్లో కేంద్ర మంత్రుల దగ్గర, ఎందుకంటే పెద్దలు కేసీఆర్ నాని గారికి ప్రతి ఒక్కరితో కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా నితిన్ గడ్కరీ గారైతే నాని గారిని సొంత ఇంట్లో మనిషిగా భావించడమే కాకుండా అదేవిధంగా దాదాపుగా రూరల్ ప్రాంతంలో టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి, మన నగరంలో ఉన్న టాటా ట్రస్ట్ ద్వారా కానివ్వండి అనేక సేవా కార్యక్రమాలు, వైద్యానికి విద్యకి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తమే కాకుండా ఈరోజు నగరంలో కుటుంబానికి ఒక చరిత్ర ఉండి పెద్దలందరితో కూడా సన్నిహితంగా ఉండి మరీ ముఖ్యంగా స్వర్గీయ దేవేంద్ర రాజశేఖర్ నెహ్రూ గారితో కూడా అత్యంత సన్నిహితంగా ఉండి ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ఈరోజు ఆయన నాయకత్వం, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు నచ్చి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసు, మంచి నాయకత్వం. ఈరోజు నాని గారు వచ్చిన వెంటనే నాని గారికి విజయవాడ పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇచ్చేస్తూ ఈరోజు ఎంపీ గారు, ఎందుకంటే ఈ కార్యక్రమానికి కేవలం తూర్పు నియోజకవర్గ సంబంధించిన ముఖ్య నాయకులు మాత్రం ఈరోజు కార్యకర్తలు కాదు, ఎవరైతే కార్పొరేటర్స్ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్స్ కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న పెద్దలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్స్ కానివ్వండి, ఎవరైతే తూర్పు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఉన్నారో ఈరోజు వాళ్ళందరితో ఈరోజు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పచ్చ ముసుగులో పడి అంగన్వాడీలు మోసపోవద్దని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పోనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్మిక పక్షపాతే అని పేర్కొన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తున్న 11 అంశాల్లో 10 అంశాల పరిష్కారంకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. కార్మిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి అన్నారు. అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 55,000 కేంద్రాల్లో 3.6 లక్షల మంది కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికే వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సమ్మెను మాని విధుల్లోకి రావాలని కోరారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని, కార్మిక వ్యవస్థను గుర్తించి అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీల కోరికలు సబబే అయినా ప్రతి ఏడాది జీతం పెంచాలి అంటే ప్రభుత్వం అధికంగా ఆర్థిక భారం పడుతుందని చెప్పుకొచ్చారు. సమ్మె చేస్తున్న వారు 11 డిమాండ్లలో 10 డిమాండ్ల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. అంగన్వాడీల సమ్మె కారణంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఈ నిరసనలు జరుగుతున్నాయని, చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో అంగన్వాడీలు పావులు కావద్దని హితవు పలికారు. 2 రోజుల్లో ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం అవ్వాలని, వచ్చే జూన్ కల్లా జీతాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పడని వెల్లడించారు. నమస్కారం. ఈరోజున ఏర్పాటు చేసినటువంటి యొక్క విలేకరుల మీడియా సమావేశం కారణం అంగన్వాడీ వర్కర్లు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి విషయం. ఓ ట్రేడ్ యూనియనిస్ట్గా మధ్య మార్గంగా వారిని సమ్మెను విరమింప చేయాలి అనేటువంటి కోరుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ రోజున విధులని బహిష్కరించి వారి యొక్క సమ్మెలో పాల్గొనటం, కొంతవరకు కొన్ని సెంటర్స్ వరకు తెరిచి కొంతమంది ప్రయాణం చేయటం జరుగుతోంది ప్రభుత్వానికి అనుకూలంగా. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 సెంటర్ల వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. దీనిలో 55,007 కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి 3,06,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది.
ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతిగా స్పష్టమైనటువంటి పద్ధతిలో ఆయన కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి తర్వాత పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా చేసినటువంటిది మున్సిపల్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి వారికి జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో ఏ ప్రాంతాల్లో ఉన్న కార్మిక వ్యవస్థ ఎక్కడైతే ఉందో ఆ వ్యవస్థనంతటినీ గుర్తించడం అనేది జరిగింది. అందరి యొక్క జీవితాల్లో మేలు చేయటానికి దర్జీలు కావచ్చు, దోబీలు కావచ్చు, లేకపోతే కనుక ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, అనేక చేనేత కార్మికులు కావచ్చు, వీరందరి యొక్క జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి జీతాలు పెంచినటువంటి కార్మిక వర్గాన్ని గుర్తించినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే తరహాలో ఈ అంగన్వాడీ వర్కర్లు 7,000 జీతంతో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా 11,500 రూపాయలు ఆయన ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భంలో హెల్పర్స్గా ఉండేటువంటి వాళ్ళు 4,000 ఉండేటువంటి వాళ్ళు 7,000 చేయటం అనేటువంటిది. అదే పద్ధతిలో ఇది ఎందుకు చేస్తున్నావురా బాబు ఈ వర్క్ అనేటువంటి సందర్భంలో కూడా ఆయన దీన్ని గుర్తించడం అనేటువంటి జరిగింది. వీరి ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో ఈ కార్యకర్తలందరూ కూడా, అంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మీ పైన పూర్తి సానుకూలత వ్యవహరించినటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. దీనిలో భాగంగానే మేము చెప్తాను, వీరు అడిగేటువంటి కోరికలు సబబే కావచ్చు, మనమేం కాదంట్లా. కానీ ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా జీతాలు పెంచేటువంటి కార్యక్రమం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ జీతాలు పెంచడం అనేటువంటిది ఒక ఆనవాయితీ. అది కాకుండా పెంచినటువంటి వారిని మరలా పెంచమనేటువంటి అడగటం సరైనటువంటి కాదు అనేటువంటిది కూడా మా నుంచి మేము తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మేము ఇప్పటి వరకు కూడా చెప్పేటువంటి దానిలో ఇవాళ వరకు కూడా మీరు ఏదైతే ఈ సమ్మె చేస్తున్నటువంటి వారు చేసినటువంటి 11 డిమాండ్లు, ఈ 11 డిమాండ్లో 10 డిమాండ్లు ఆటోమేటిక్గా మీరు అడిగినటువంటి పద్ధతిలోనే చేయటం అనేటువంటి జరిగింది. జీతాల పెంపు విషయానికి వచ్చేప్పటికీ ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఒకేసారి ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారో జీతాలు పెంచేటువంటిది కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి పెంచాలనేటువంటిది మనం అనుకోవటం అనేటువంటి జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకుని మనం కంపేర్ చేసుకుంటే, అదివరకు కంపేర్ చేశారు తెలంగాణలో ఎక్కువ ఉంది, ఆంధ్రాలో తక్కువ ఉన్నది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే డైరెక్ట్గా వెంటనే పెంచడం అనేటువంటి జరిగింది. కానీ తెలంగాణలో ఎప్పుడు పెంచారు? 2.5 సంవత్సరాల తర్వాత వాటన్నింటినీ కూడా పెంచడం అనేటువంటి జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తున్నారనేటువంటి మనకు కనపడుతూ ఉంది. రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ తెలిపారు. మైనార్టీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అండగా నిలిచి రాజకీయ అవకాశం కల్పించారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం పార్టీ నేత ఎంఎస్ బేగ్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం కోమల విలాస్ సెంటర్లో ప్రజలకు పళ్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి ఎంఎస్ బేగ్ పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి నారా లోకేష్ ఎంతగానో శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ పేద ప్రజల ఆశాజ్యోతి ఎన్టీఆర్ను ఎంతో ఆరాధిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే ఉత్తరాది పెత్తనానికి గళం విప్పుతూ దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని గళం విప్పి ముందుకు తీసుకెళ్ళినటువంటి మహానీయుడు, యుగపురుషుడు, కాలయుగుడు, అలాగే మనందర ఆరాధ్య దేవుడైనటువంటి తెలుగుదేశం పార్టీ ఫౌండర్ ఎన్టీ రామారావు గారు ఈరోజు ఆయన యొక్క 28వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు అంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి, ఒక తెలుగు జాతికే
అంకితం కాదు. ప్రపంచం మొత్తం కూడా ఒక నటుడుగా ఆయన పొందిన ప్రఖ్యాతి కానీ, ఒక నాయకుడిగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈరోజు వరకు కూడా కాపాడుకుంటూ వచ్చిన ఎన్టీ రామారావు గారి యొక్క పేరును కానీ మనం అందరం కూడా ప్రపంచం మొత్తంలో వింటూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉత్తరాది పెత్తనాన్ని ఆ కాలంలో భరిస్తున్న సమయంలో పేద ప్రజల తరపున పోరాడటానికి ముందుకు వచ్చి ఒక పార్టీని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పేరు మీద తక్కువ కాలంలోనే అధికారం దక్కించుకున్న ఘనత మహనీయుడు ఎన్టీ రామారావు గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి. ఆయన బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన తరగతులకి, మైనారిటీలకి ప్రతి ఒక్కరికి కూడా నాయకుడిగా పేరు పొందాడు. ప్రతి ఒక్క హృదయాల్లో కూడా ఆయన ఒక స్థానం కల్పించుకున్నాడు. మనమందరూ చూసాం. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు అని చెప్పి మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజులో 2 రూపాయలకే కిలో బియ్యం, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, అలాగే మహిళలకి సమానమైన హక్కు కల్పించాలని చెప్పి చాలా సంక్షేమ పథకాలని అమలు చేసి ఆయన ప్రతి ఒక్క గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానం నిలబెట్టుకున్నాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆ పార్టీ నేతలు జోస్యం చెప్పారు. చంద్రబాబు సారథ్యంలో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుబ్బయ్య ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యవస్థాపకులు ఆత్మాభిమానం పేరుతోటి కేవలం 9 మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు, నటుడు, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా గుండెల్లో పెట్టుకొని ఆరాధించేటువంటి మహానుభావుడి ఎన్టీ రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో కూడా నేను కానీ బుద్ధా వెంకన్న గారి నేతృత్వంలో ఇవాళ అన్నదానాలు, వస్త్రదానాలు చాలా ఘనంగా ఆయన స్మరించుకుంటా ఉన్నాం. కారణం అంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి అన్నం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి. కేజీ 2 రూపాయల బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, జనతా వస్త్రాలు కానీ, ఆడవారికి సమాన హక్కు కానీ, అంటే సంక్షేమ కార్యక్రమాలకు పేటెంటు తెలుగుదేశం. ఆనాడు ఎన్టీ రామారావు గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆయన ఆశయ సాధన కోసం ఇవాళ ఎన్టీ రామారావు గారు ఒక జ్యోతిరావు పూలే గారు కనపడతారు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనపడతారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్గా వాడుకున్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు ఏ రాజకీయ పార్టీలు సరైనటువంటి న్యాయం చేయటం లేదు. తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష నెరవేరి తిరిగి బడుగు బలహీన వర్గాలకు సమాన అవకాశాలు వస్తాయనేటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో సుబ్బయ్య గారి నేతృత్వంలో గత అనేక సంవత్సరాలుగా ఘనంగా ఎన్టీ రామారావు గారి వర్ధంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా మా దక్షిణాది ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి భారీగా బాగా ఘనంగా మా పశ్చిమ నియోజకవర్గము, మా వాళ్ళు, మా సొంత బలగం మొత్తం దక్షిణాది నుంచి ప్రాంతం వచ్చిన మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పార్టీ 5 సంవత్సరాలు లేకపోయినా ఉన్న న్యాయమిటే ఉండి ఈ పార్టీకి మేము నిరంతరం కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసేదాకా మా వాళ్ళందరూ ఎవరు ఏం పోయినా ఎటు పోయినా కేసరి నాని గారి పోని వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. మేము మాత్రం ఈ పార్టీ పుట్టిన కాడి నుంచి మా వాళ్ళు పెద్దవాళ్ళు వరకు పార్టీని ఇదే పరిస్థితిలో నడిపించారు. అదేవిధంగా మేము కూడా
మేమందరం కలిసి మా వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా పార్టీకి ఎరకాడు వేయకుండా మా వాళ్ళంతా మా రక్త చర్చలు కానీ ఇతరులు కానీ అన్ని సామాజిక వర్గాలు కానీ నాకు సహకరిస్తా నా ఎమ్మటే ఈ పార్టీకి ఇన్ఛార్జి ఉన్నా లేకపోయినా మేము ఈ పార్టీకి ఫ్లైఓవర్ దగ్గరే కూర్చొని ఇంతకాలం నుంచి 5 సంవత్సరాలు ఇదే పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సీఎం అయ్యేదాకా కూడా ఇదే పోరాటం చేస్తాము. ఇదే ఎన్టీ రామారావు గారికి మేము ఉన్నంతకాలం ఇదే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాము. నిరంతరం మా వాళ్ళు నన్ను సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పేరు పేరున మా వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా కూడా ఈ కార్యక్రమాలు ఏదన్నా పార్టీ అన్నా మా వాళ్ళు ప్రతి ఒక్కరూ 10,000 మందికి భోజనాలు పెడుతున్నాం. పైగా మా వాళ్ళు ఎప్పుడు కూడా ఒక 100 మందిలో 50 మందిలో సాధ్యం వాళ్ళు ఏదో వ్యాపారం చేసి మొండి కష్టం. కానీ మేము ఒకరికి చొంపు కానీ ఒక నాయకుడికి కానీ మేము లొంగేవాళ్ళం కాదు. మా వాళ్ళు ఒకరికి 100 మంది తోడు చేసేవాళ్ళు మా నాయకులు ఎవరు కూడా. అందువల్ల మా వాళ్ళు ఆ విధంగా మాకు ఆ విధంగా ఉండబట్టే పార్టీ ఇవాళ నిలబెట్టగలిగాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా చుట్టుగుంట డిఆర్ఆర్ కాంప్లెక్స్ వద్ద గల ఆ మహనీయుని విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ఎన్టీఆర్దే అని, రాజకీయ అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవడమే కాకుండా ఎందరో యువకులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహా మనిషి అని కొనియాడారు. నాడు ఆయనకు వెన్నుపోటు పొడిచి గద్దె దించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కేవలం ఓట్ల కోసం ఆయన పేరు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్టీఆర్కి సరైన గుర్తింపు ఇచ్చి జిల్లాకు ఆయన పేరు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇంజాడ తేజ, దుర్గగుడి మెంబర్ బచ్చు మాధవి, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆధ్వర్యంలో, అదేవిధంగా 6వ డివిజన్ కార్పొరేటర్ సోదరులు వియ్యపు అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన పెద్దలు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఒక వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తాం, ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. ఈరోజు మేమందరం గారు చేస్తాం గారు జరిగింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు 83లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, యువకులుగా ఉన్న రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా బరుగు బలహీన వర్గ రాజకీయ నాయకుల్ని ఈరోజు రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈరోజు దాదాపుగా 83, 85, 94లో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రజానీకానికి అవసరమైన కార్యక్రమాలు చేసిన గొప్ప నాయకుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారు. అలాంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్యాయంగా వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దించేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రామారావు గారు అక్కర్లేదని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు. కానీ ఇంకో పక్క ఆ రోజున స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసుకున్నాం. ఏదైతే రామారావు గారు చేపట్టిన ₹2 కిలో బియ్యం ఉందో దాన్ని మళ్ళీ 2004, 2009 సమయంలో చేసిన నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓడిపోతేనే రామారావు గారి బొమ్మైనా రామారావు గారి పేరైనా అవుతుంది, చదువుస్తారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలతో సంబంధం లేకుండా, వ్యక్తులతో సంబంధం లేకుండా ఒక మహనీయమైన నాయకుడు పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక జిల్లాకి
నందమూరి తారక రామారావు గారు పేరు పెట్టిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు ఆయనకు ఆశయాలు కానివ్వండి, ఆయన ఏదైతే ప్రజానికానికి కావాలనుకుంటున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు చేయలేని పనులు గారా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకని ఈరోజు గొప్పగా ఘనంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, రామారావు గారు ఒక ఆశయాలను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆశయాలని ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. హైందవ జాగృతి సమితి మరియు శ్రీ వాసవి సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి 22 వరకు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. రోజుకు 40 మంది దంపతులు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నేడు జరిగిన కార్యక్రమంలో మాతా శివ చైతన్య విచ్చేసి అనుగ్రహణ భాషణం చేశారు. ఆయన నిత్య కళ్యాణ స్వరూపుడు. అందుచేత కళ్యాణ రాముని చూడని కన్నులేలా అని మనకి పెద్దలందరూ చెబుతూ ఉంటారు. అందుచేత ఎప్పుడు 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 అని నిరీక్షిస్తున్నటువంటి సమయం దగ్గరికి రానే వచ్చింది. ఇక ఆ ఆనందాన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నాకైతే అర్థం కావటం లేదు. ఏ వీడియో చూసినా, ఏ చాటింగ్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా అయోధ్య విషయాలే మనకి తెలుస్తూ ఉన్నవి. అందున విశేషించి శ్రీరామచంద్రుని ప్రాణ ప్రతిష్టకు క్రిందగా స్థాపన చేసేటటువంటి యంత్రం కూడా ఇవాళ మన తెనాలిలో తయారు చేసి వెళ్ళింది అంటే. జై శ్రీరామ్. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజుగా అందరం కూడా భావన చేస్తున్నాము. అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామి యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆయన్ని సాకేత రాముడుగా ఈ రోజున చూశాము. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవాల సందర్భంగా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ యొక్క రామనామాన్ని జపం చేయడం, రామచంద్రమూర్తి పూజా కార్యక్రమం చేయాలి అని చెప్పి సంకల్పం. దాంట్లో భాగంగా విజయవాడ కృష్ణలింగ మెట్ల బజార్లో ఉన్నటువంటి వాసవి సేవా సంఘం వారు, అలాగే హైందవ జాగృతి సమితి వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి కూడా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాలు అష్టోత్తర సంఖ్యాత్మకంగా 108 మంది దంపతుల చేత కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పం చేశారు. దాంట్లో భాగంగా 5 రోజులు ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. 22వ తారీఖు నాడు దేవాలయంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవం, రామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్టా సమయంలో పట్టాభిషేకము, అదైన తర్వాత అన్నదాన కార్యక్రమాలు చేయాలి అని చెప్పి సంకల్పం చేశారు. దానికి స్థానికులు మిగిలిన వారందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ స్వామి ఈ యొక్క 21వ తారీఖు సాయంత్రం ఈ రామనామంతో మొత్తం కూడా ఈ శోభాయాత్ర అంతా కూడా జరగాలి అని చెప్పి సంకల్పం చేశాం. అది కూడా అందరూ కూడా సహకరించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎంత కూడా మన యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం 50 మందికి కలగాలి అని చెప్పని ఈ కళ్యాణ మహోత్సవాలు లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పని కూడా జరుపుతున్నాం. మనకి అయోధ్యలోని బాలరాముడి యొక్క ప్రతిష్ట 22వ తారీఖు నాడు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని దేవాలయాల్లోని, అది ఏ దేవాలయం అయినప్పటికీ కూడా భక్తులందరూ కూడా రామ కళ్యాణాలు చేయాలని, రామనామ జపం చేయాలని, ఆ రోజు దీపాలు వెలిగించి మరొక దీపావళి మనం జరుపుకోవాలని చెప్పేసి నరకాసురుని సంహరించిన రోజు మనం దీపావళి జరుపుకుంటాం. అట్లాగే రామప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి మనకు 500 ఏళ్ళ తర్వాత మన పూర్వీకులు కానివ్వండి ఎంతోమంది బలిదానం చేసి 4,50,000 మంది బలిదానం అవటం మూలాన మనకి ఆఖరి సుప్రీంకోర్టు తీర్పునిచ్చి అక్కడ రామాలయం అంతకుముందు ఉండేది, ముస్లింలు దాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టబడింది కాబట్టి దాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సాక్ష్యాలన్నీ తీసుకున్న తర్వాత అక్కడ హిందూ దేవాలయం ఉంది, ఇది రామజన్మభూమి, అయోధ్యలోని రాముడి యొక్క ఆలయ నిర్మాణం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునివ్వటం మూలాన మరి అక్కడ నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని చాలా శోభాయమానంగా, చాలా దివ్యంగా ఆ యొక్క గుడి నిర్మాణము,
అట్లాగే విగ్రహ ప్రతిష్ట, బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట 22వ తారీఖు జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని దేశమంతటా కూడా రామనామ జపం, రామ కళ్యాణాలు, అట్లాగే రామ పట్టాభిషేకం ప్రతిష్ట రోజు చేయాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు అందరు హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొంటున్నారు. అందులో భాగంగానే కృష్ణలంకలో కూడా మేము హైందవ జాగృతి సమితి అట్లాగే వాసవి సేవా సంఘం వాళ్ళు కలిసి సంయుక్తంగా భక్తుల చేత సామూహిక రామ కళ్యాణాలు జరిపిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ జపం అయోధ్య రాముడికి యొక్క ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలని చెప్పేసి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం దిగ్విజయం అవ్వాలని చెప్పేసి ఆ రాముల వారిని కోరుకుంటూ జై శ్రీరామ్. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్ అని రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. తన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాదర్ బాషాకు నంద్యాల ఎంపీ సీట్ కేటాయించాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ ద్రోహం చేసిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైనార్టీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరియు ఏదైతే మా గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారికి, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు కాబోతున్నటువంటి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు, నాయకులకు అందరికీ నేను ఈరోజు ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. ఒక సామాన్యుడైనటువంటి సయ్యద్ నూరుద్దీన్ అనే నేను గన్నవరం నియోజకవర్గం నుండి మరియు దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం ఏదో నా వంతుగా నేను కృషి చేస్తూ వచ్చాను. దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక కీలకమైనటువంటి పదవి అల్లాహ్ దయవలన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం లభించడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ యొక్క పదవి ఏదైతే ఉందో నాపై ఇంకా బాధ్యతను పెంచింది. ఈ యొక్క పదవిని స్వీకరించిన తర్వాత నుండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కోసం మరియు పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలుపొంది అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేపట్టాలని చెప్పి నా వంతుగా నేను కృషి చేస్తానని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీడియా ముఖంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మనవి, ఏదైతే మీరు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు, మీరు మీ యొక్క సైగతో మేము సైన్యంలాగా రాష్ట్ర వ్యాప్తంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా గారికి సముచిత స్థానం అనగా నంద్యాల ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ సీటు కేటాయించాలని, ఎందుకంటే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన వ్యక్తిగతంగా పార్టీ ఇదిలో కాకుండా ఎంతోమంది పేదలకు కానీ, నిస్సహాయులకు కానీ, మసీదుల మరమ్మతులకు కానీ, ఇతర కానీ మసీదు నిర్మాణం కోసం కానీ, దర్గా అభివృద్ధి కోసం కానీ, వ్యక్తిగతంగా ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేసే ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వడ్డీ రీఎంబర్స్మెంట్ విడుదల చేసిన సీఎం జగన్, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పథకాలు అందజేస్తున్నామని వెల్లడి. అంబేద్కర్ స్మృతివనం ఏర్పాట్లు పరిశీలించిన వైసీపీ నేతలు, అంబేద్కర్ ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారన్న ఎంపీ కేశినేని నాని.
స్వరాజ్య మైదానంలో శుక్రవారం ప్రారంభం కానున్న అంబేద్కర్ విగ్రహం సభ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని తెలిపిన కలెక్టర్ ఢిల్లీరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.